హాయ్. హలో. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ ఏం లేదు, రీసెంట్‌గా నేను 'సంగీతం' మూవీ చూసాను. సో, లెట్స్ ట్రై ఇన్ దట్ వే అండి. ఎలా వాళ్ళు నాకు చాలా డిఫికల్ట్ కదా! ఒక హాఫ్ ఆఫ్ ద మూవీ పాట రూపంలోనే మాట్లాడడం అనేది చాలా బాగా అనిపించింది. ఐ లైక్ దట్ మూవీ అండి. చాలా బాగుంది. ఎవరైనా చూడకుంటే ఒక్కసారి చూడండి. చాలా నైస్ మూవీ. చాలా బాగుంటది. ఒక 2, 3 మినిట్స్ నేను ట్రై చేద్దాం. బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ రైట్. పాట రూపంలో అన్నీ పాడడం అనేది. ఓకే. ఒకసారి ట్రై చేద్దామని ఇలా ట్రై చేస్తున్నాను. ఎలా ఉందో నాకు చెప్పేయండి. ఓకేనా? ఓకే. మా బాబు పడుకున్నాడు. నేనేమో ఇలా తులసి చెట్టుకి పూజ చేశాను. చాలా బాగుంటది. తులసి చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిది. నాకేమో చెట్లంటే చాలా ఇష్టం. కానీ బాబుతో కుదరదు. అందుకే నేనింకా ఏమీ చెట్లను పెంచట్లేదు. కానీ ఈ చెట్టు మా హస్బెండ్ మా గృహ ప్రవేశానికి గిఫ్ట్ ఇచ్చారు. అందుకే ఇది అది ఉంది మా ఇంట్లో చెట్లు. కానీ చెట్లు ఉంటే చాలా బాగుంటది. ఈవెన్ ఐ లైక్ ద ప్లాంట్స్ బట్ నో టైమ్ అట్ ఆల్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇవాళ నేనేమో ఫస్ట్ మా బాబుకి ఫుడ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ఏం ప్రిపేర్ చేస్తున్నాను తెలుసా? ఏం లేదు, ఆల్ వెజిటేబుల్ మిక్స్ రైస్. నేనేమో కొంచెం నెయ్యి, కొంచెం నూనె వాడి చేస్తున్నాను. ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది పిల్లలకి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. చాలా కమ్మగా ఉంటది. అన్ని వెజిటబుల్స్ వేసి మీ దగ్గర ఏముంటే అవి వేసి ట్రై చెయ్యండి. ఓకే. ఒక 1 మినిట్ చేశానండి. చాలా డిఫికల్ట్‌గా ఉంది అలా పాడుతూ చేయడము. ఓకే. లెట్స్ స్టార్ట్. ఓకే. ఇవాళ నేనైతే బాబుకి వెజిటబుల్స్ ఏసి అన్నీ మిక్స్ వెజిటబుల్స్ అన్నీ ఏసి రైస్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంటది. ఈ రైస్ పిల్లలకి గూడా చాలా కమ్మగా ఉంటది. ఉత్త రైస్ కాకుండా దాంట్లో కొంచెం పెసరపప్పు గూడా వేసి అలా నేనైతే చేశాను. ఇంకా ఈరోజైతే మా హస్బెండ్‌కి ఆఫీస్‌కెళ్ళే రోజు. బట్ 1 మినిట్ పాడుతూ చేయడం అంటేనే చాలా కష్టం. బట్ సినిమా అది చాలా బావుందండి. ఒకసారి ఎవరైనా చూడకుంటే వెళ్లి చూడండి. ఆహ్, ఐ థింక్ ఓటీటీలో వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ దేంట్లోనో వచ్చిందండి. చూడండి. ఓకేనా? ఇంక నేనైతే మాకు ఇలా ఆహ్, రైస్ చేస్తున్నాను. ఇది లైక్ కూరగాయల అన్నం అని అంటారు. మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అన్నమాట. నేనైతే ఇది ఆఫ్టర్ మ్యారేజే నేర్చుకున్నాను. ముందైతే నాకు ఈ రైస్ ఐటెమ్ తెలీదు. బావుంటదండి. ఎక్కువైతే చేయను. నేను తక్కువే ఇది చేసేది. మా అత్తమ్మ వాళ్ళు గాని, మా అక్క వాళ్ళు గాని వాళ్ళైతే వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేసుకుంటారు. బావుంటదండి ఈ రైస్. నేనైతే ఎప్పుడైనా 2 వీక్స్‌కొకసారి, 1 మంత్‌కొకసారి ఇలా చేస్తాను. నాకైతే నచ్చుతుంది. నేనైతే చేస్తాను గానీ, వాళ్ళు చేసేది నాకు నచ్చుతదింకా. నాది గూడా ఓకే. ఓకే. వాళ్ళది బావుంటది. మా అత్తమ్మది గాని, మా అక్క వాళ్ళు చేస్తారు ఈ రైస్. హ్మ్. ఇలా అన్ని వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని కూరగాయలు తర్వాత దీనికి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేయండి. బావుంటది టేస్ట్. ఇగ అవి మగ్గే లోపల మనం ఇలా పేస్ట్ ప్రిపేర్ జేసుకోవాలి. సో, దీంట్లో ఏం వేసుకోవాలంటే ధనియాలు, చెక్క, లవంగము, కొబ్బరి, నెక్స్ట్ లైక్ కొత్తిమీరేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇంకా మిక్సీకేసాను గదా! సౌండ్‌కి మా బాబు అయితే లేసాడు. అదేనమాట. ఇంకా ఇలా ఏమో కూరగాయలన్నీ మగ్గుతున్నాయి. ఇది చాలా ఈజీ. ఇలా మిక్సీ వేసిన పేస్ట్‌ని లైక్ కూరగాయలంతా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఆ కూరగాయలు పట్టేంత వరకు మగ్గనివ్వండి. నెక్స్ట్ లైక్ ఉప్పు, దీంట్లోకి తగినంత కారం వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. బావుంటదండి టేస్ట్. నాకైతే పెళ్ళికి ముందరైతే ఈ రైస్ అనేది తెలీదు. ఈ రైస్ ఐటెమ్ అనేది. పెళ్లి తర్వాతనే నాకు గూడా తెలిసింది. లైక్ వీళ్ళంతా కూరగాయల అన్నం అంటారు. మా హస్బెండ్ వాళ్ళ సైడు. బావుంటదండి. ఒకసారి ట్రై చేయండి ఈ రైస్. అంటే లైక్ మసాలా గదా! సో, ఎవ్రీవన్ విల్ లైక్ ఇట్ దట్ రైస్. సో, నాకు గూడా నచ్చింది. ఇంకా నేనైతే ఇప్పుడు నేను గ్లాస్ చూపిచ్చాను గదా! 2 గ్లాసెస్ తీసుకున్నాను. దాంట్లోకి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఏసాను. బియ్యం ఒక గ్లాస్ ఎక్స్‌ట్రా పడుతుందని మనకు కొలత తెలిసిపోతది గదా! ఏ బియ్యం ఎట్లా పడతాయి. నేనైతే
ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేసేసి ఇలా నేనైతే రైస్ అంతా కలిపేసాను. చూడండి ఇలా పెట్టేయండి. చాలా బావుంటది ఇది. దీంట్లోకి కాంబినేషన్‌గా రైతా బావుంటది. నెక్స్ట్ పప్పుల పొడి ఆల్రెడీ నా ఛానెల్‌లో పప్పుల పొడి ఉంది గదా! అలా పప్పుల పొడి గూడా ఇలా వేసుకొని పక్కన సైడ్ డిష్ లాగా వేసుకొని తింటే బావుంటది. ఇంగ రైతా గూడా ప్రిపేర్ చేసేసాను దీనికి. చూసారా? స్మెల్‌గా అయితే సూపర్‌గా ఉంటదండి. చాలా బావుంటది. ఎంత అసలైతే ఉడికేటప్పుడు నాకు ఈ స్మెల్ నచ్చుతది ఈ రైస్‌ది. చాలా టేస్టీగా ఉంటది రైసు. అంత బావుంటది. లాస్ట్‌లో కొంచెంగా కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని వేసేసుకోండి అంతే. సింపుల్ రైస్ ఐటెమ్ అండి. ఎప్పుడైనా మీకు ఏదైనా మసాలా లాగా తినాలనుకుంటే ఈ రైస్ ఐటెమ్ మస్ట్ ట్రై అండి. బావుంటది. ఇలా నేనైతే మా హస్బెండ్‌కి ప్యాక్ గూడా చేసేసాను. ఇంగా ఈ లోపల వచ్చాను. మా బాబు ఏం జేస్తున్నాడా అని చూడ్డానికని వచ్చాను. వాడు ఒక్కొక్కసారి ఆడుకుంటుంటాడు గదా! చూస్తాను. ఏమన్నా ఎక్కడ ఆడుతున్నాడు? దేంతో ఆడుతున్నాడో తెలిసిందే గదా! పిల్లలు కొంచెం చూసుకోవాల్సి ఉంటది గదా! అలా ఆడుకుంటున్నారని మనం అలా వదిలేయగూడదు. కానీ ఓకే. టీవీ చూస్తున్నాడులే అని నేనొచ్చి ఇంగ మొత్తం నీట్‌గా ప్యాక్ చేసేస్తున్నాను. లంచ్ బాక్స్ అక్కడికి 12:30 అయిపోయింది తనకి టైము. ఎక్కువ లేట్‌గా ఎళ్తే నైట్ వచ్చేసరికి లేట్ అవుతుందనమాట వాళ్ళకు. అంటే మ్యాండేటరీ ఇన్ అవర్స్ అని ఉంటది గదా! సో, అన్ని అవర్స్ ఉండేసి వస్తారు. ఇంకా ఇదిగోండి ఇంక వెళ్తున్నారంటే మా హస్బెండ్‌ని వదలడనమాట. యాక్చువల్లీ తనుంటే అసలు నన్ను పట్టించుకోడండి ఈ మధ్య ఎక్కువ వాళ్ళ నాన్నతోనే ఉంటున్నాడు. వాళ్ళ నాన్న ఆఫీస్‌కి అలా ఎక్కడికైనా ఎళ్ళినప్పుడైతేనే నాతో స్పెండ్ చేస్తున్నారు గానీ ఎక్కువ నా పని నాకుంటది కాబట్టి నేను గూడా ఏం పట్టించుకోను. వాళ్ళ నాన్నతో బాగా స్పెండ్ చేస్తాడు టైము. వాళ్ళ నాన్న ఇందాక కూరగాయలు తెచ్చాడు. అందులో మునక్కాయ ఉంటే దాంతో ఆడుకుంటూ ఉంటాడు. కూరగాయలుంటే ఆ కూరగాయలతో తీసుకొని, ఈ కూరగాయలతో ఆడుకోను మా వాడికి బాగా వీళ్ళ ఆటలు భలే నవ్వొస్తాయండి పిల్లలాటలు. సరే నాన్నకి బాక్స్ ఇస్తురా నాన్న అంటే, పాపం అది బరువుంది. కానీ వాడు ట్రై చేస్తున్నాడు. వాడు గ్రేట్ అబ్బా! ఈ పిల్లలు మటుకు. ట్రై చేస్తున్నారు. ట్రై చేయనీయనని నేను గూడా వదిలేసాను. మరీ అంత బరువు లేదులెండి. ఇంకా సరే అని ఇది ఇస్తురా నాన్న అంటే, చూడండి వాడి తంటలు చూడండి. ఆగట్లేదనమాట. వాళ్ళ నాన్నకి బాక్స్ ఇవ్వాలని చూడండి ఎట్లా తీసుకొని పోయిస్తున్నాడో. అరెరే! కన్నయ్య చూడండి నాకే చాలా వీడియో చూస్తుంటే బాగా అనిపించింది. తీసేటప్పుడు అనిపియలే గానీ ఇప్పుడు చూస్తుంటే ఎంత క్యూట్‌గా ఇస్తున్నాడో చూడండి. హ్మ్. అయితే వాళ్ళ నాన్న వెళ్ళే అర్థమైపోతది గదా! పిల్లలకి ఎప్పుడు వాళ్ళ నాన్న తీసుకొని వెళ్తాడని ఏడ్చాడనమాట. వాళ్ళ నాన్న ఎళ్ళాక వెజిటబుల్స్ అన్నీ తెచ్చాడు ఆ రోజు ఆయన. నేనైతే సరే ఒకటి నేర్పిద్దాంలే ఇట్లా ఒలుచు నాన్న అంటే ఒక ఒకసారి ఒలిచేసాడు. ఆడుకుంటున్నాడు. ఓహో! ఆడుకుంటావా నాన్న అని ఆడుకో అన్నాడు. ఈవినింగ్ అయింది. ఆ రోజైతే 5 కల్లా తీసుకొని పోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు దోమలెక్కువుంటాయి గదా! 5 కల్లా అలా వెళ్ళేసి ఒక 1 అవర్ ఉండేసి మేమైతే అలా మా బాబుని ఆడిచ్చేసి ఇది అన్నమాట నాది ఆఫ్టర్‌నూన్ నుంచి ఈవినింగ్ వ్లాగ్ అండి ఇది. ఓకేనా. అక్కడ పార్క్‌కి తీసుకొనెళ్ళాం చాలా రోజుల తర్వాత. బాగా ఆడుకున్నాడు. వాడికి బాగా నచ్చింది ఇది. ఇదైతే బాగా తిరుగుతున్నాడు. ఇదన్నమాట నా ఆఫ్టర్‌నూన్ నుంచి ఈవినింగ్ వ్లాగ్. మీకు నచ్చితే చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ గాని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గైస్.